నేలలో మనం పుట్టి వాళ్ళ గురించి ఏమీ తెలియకుండా ఏదో అక్కర్లేని దాన్ని నెత్తి మీద వేసుకుని వాడు పుట్టను, వాడు సచ్చను, వాడు కార్చను, ఏమిటండి ఇది? ఈ దిగజారిపోయి ఎన్ని పద్యాలండి. మీకు తెలుసా చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి పేరు నేను విన్నా అన్నది చేస్తాను. చాలా దురదృష్టం. నేను చెబితే బాగుండదు కానీ సినిమా పాట చిలుకా క్షేమ ఎంతమంది విన్నారని అడగండి. ఏం చేద్దాం, అడగలే, వద్దులే, ఎందుకులే. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు రాజమండ్రిలో 1910లో పెద్ద సభలో ఓ పద్యం పాడారు. మీ అందరికీ ఈ ఉపన్యాసం అయిపోయాక, ప్రవచనం అయ్యాక కార్డులు, పేపర్లు, స్టిక్కర్లు ఇస్తాను. ఇంటికి ఒకటి చొప్పున తీసుకోండి, మనిషికి ఒకటి చొప్పున కాకుండా. ఆ కార్డుల మీద మీకు ఎవరో ఒకరు రావచ్చు. అయితే ఒక కవయిత్రి మొల్ల, లేదా ఓ నన్నయ్య, ఓ చిలకమర్తి వారు, లేదా కలియుగ దేవుడు గోడ రాముద్దారు, ఎవరు వస్తారో తీసుకోండి. వారు ఏం పద్యం చెప్పారు తెలుసా? అది ఎవరి ముందు? లాల్ బాల్ పాల్ అంటే బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, వీళ్ళు ముగ్గురు వస్తే రాజమండ్రికి వారి ముందు చెప్పారు ఏమని? భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేక తూడలై ఎచ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు, మూతులు బిగే గట్టి పాలు పితుకుచుండా. తెల్లవారను గడుసరి గొల్లవారు మూతులు బిగించి కట్టి పాలు పితుకుతున్నారు. ఈ భరతఖండం ఏంటి? చక్కని పాడియావు. కానీ దురదృష్టం ఏంటంటే అలాంటి మంచి ఆవులు రోడ్ల మీద తిరుగుతున్నాయి, ప్లాస్టిక్ కాగితాలు పోస్టర్లో తింటున్నాయి. పనికిమాల జెర్సీ నో మెర్సీ ఆ పాలు, ప్యాకెట్ పాలు తాగుతున్నాం. పిల్లలు చాలా తొందరగా పెద్దోళ్ళు అయిపోతున్నారు, తొందరగా కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి. 7వ తరగతి వాళ్ళు డిగ్రీ వాళ్ళలా ఉంటున్నారు. మొన్న రైల్లో వెళ్తుంటే మనం నమ్మం, ఆ పిల్లకి 10.5 ఏళ్ళు అంట. 10 ఏళ్ళు. వాళ్ళ అమ్మకంటే పొడుగ్గా 6 అడుగులు ఉందమ్మా, నాకంటే పొడుగ్గా 10 ఏళ్ళు పిల్ల. మనం ఇక్కడ ఎవరైనా కురుకురే పెడతారని పిల్లలకి చెప్తారేంటి? అడిగితేను నువ్వు పదేవుడివే శంకరరావు చేసి ఎత్తమంటున్నాడు చూడు. మనం నువ్వు పెడితే మాత్రం చెప్తారా నీతో? పానీపూరి జీవితంలో ఒకసారన్నా తిన్నానన్నా చేస్తాం. నేను తినకుండా చేస్తాను ఎందుకు? చెప్తాను, నేను చెప్తా, వద్దులే. ఆ మధ్య బెంగళూరులో ఉప్పు తక్కువైందని వాడెవడో పానీపూరిలో వాడి పానీపూరి వచ్చేది. జోక్ కాదు, వీడియో వచ్చింది. అందుకే చెప్పాను నేను, ఎక్కడ పడితే అక్కడ గరికపాటి వారు ఎంత బాగా గడ్డి పెట్టారు అని చెప్పాడు. మా ఇంటి పేరే గరిక. గరికంటే తెలుసా? గడ్డి. అందుకే నేను గడ్డి పెట్టడానికి వచ్చారు. దాని పేరు పానీపూరి. చిన్న చిన్నదే గొట్టంలో ఉంటుంది. వాడు ఎవడో రోడ్డు పక్కన అశుభ్రంగా చేసిస్తాడు, దాన్ని ఎలా గుచ్చుతాడు, దాంట్లో ఏదో వేస్తాడు, ఏదో పోస్తాడు, వీడు మళ్ళీ కొంచెం అడుగుతాడు. ఎంత బాగా గడ్డి పెడతారు. అబ్బా, మామూలు గడ్డి కాదు. కాబట్టి అమ్మ చేతి వంట తింటే అందులో అమృతం ఉంటుంది, అందులో శుభ్రత ఉంటుంది. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు విన్నారుగా? వారు ఏదో దేశానికి పర్యటనకు వెళ్తే అందరూ స్పూన్తో తింటున్నారంట. ఆయన చేత్తో తినబోతున్నారు. ఆ పక్కన ఉన్న ఆయన అన్నట్టే, ఏయ్ వాట్ ఈస్ దిస్, వై యు ఆర్ టేకింగ్ విత్ హ్యాండ్, దేర్ ఈస్ స్పూన్స్ అండ్ ఫోర్క్స్ విచ్ ఇస్ హైజీన్, క్లీన్, రైట్ అని పెద్ద లెక్చర్ ఇచ్చారంట. ఈయన అన్నారంట చాలా కూల్గా, of course my hands from my birth I only used. ఇంగ్లీష్ వస్తే ఈ పాటి టాప్ వేసుకోవాలి నవ్వుతుంది. మీకు ఇంగ్లీష్ రాక సౌండ్ లేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ విదేశీయుడు అన్నాడు, ఈ స్పూన్లు ఫోర్కులు శుభ్రంగా ఉన్నాయి, అవి వాడటం మాని చేతులు వాడతావేంటి అన్నాడు. అంటే ఆయన అన్నారు, నా చేతులు
నేను పుట్టినప్పటి నుంచి నేను ఒక్కనే వాడుతున్నాను. ఇప్పుడు వెళ్ళిందా అవి అమ్మాయి పరువు దక్కించాలి రావాలి అమ్మయ్య ఎవరికో పరువు. అమ్మ అర్థమైందా? ఈ చేతులు ఎవడో నాకలేదుగా, మన చేతులు మనమే నాకుతాం. మరి ఆ స్కూల్లో ఎవడెవడు నాకేడో ఏదో మన రాష్ట్రంలో నవరత్నాల్లాగా అక్కడ ఎన్ని రంధ్రాలు నుంచి అవన్నీ ఎక్కడెక్కడ వాడబడ్డాయో. అక్క పోలిక అయ్యి బాబు నువ్వు దేవి సమిత మా ఫోటో తీయండమ్మా. ఇలా నుంచి ఎక్కడెక్కడ నన్ను ఫోటో తీరా. రైట్, మీరు తోపు, మీతో నాకు స్నాప్ చూసుకున్నాం రేపు. చూసారా, మొత్తానికి ఎవరికో పౌరుషం కదిలింది, ఒకటి కూడా రాలేదు. అందుకే మన సంస్కృతంలో పద్యం ఉందండి, మన అందరి లోపల చాలా గొప్పతనం ఉందని అది చెబుతుంది. మీరు ఒక్కసారి నమస్కారం వద్దబెట్టండి. అమంతమక్షరం నాస్తి, ఎంత పెద్ద చెప్తే నాస్తి వద్దులే, నేనే తగ్గుతాను. అసలు ఇలాంటి చోట అండి, సార్ మీ పేరేంటి? వెంకటరమణ గారు. ఇలాంటి చోట నాలాంటోడు ఇలా అనకూడదు, తగ్గేదేలే అనకూడదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే అనాలి. అందుకని ఇలా అనకూడదు. ఇలా అంటే మీరేమో సౌండ్ ఎక్కిపోతుంది. అందుకే నేనే ముక్కలు చేస్తాను. అమంత్ర అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూల మనౌషధం అయోగ్యో పురుషో నాస్తి యోజక పత్ర దుర్లభః. అర్థం చెప్పాలిగా, కొత్త శ్లోకం చెప్తే ఏం అర్థం కాదుగా. ఏ శ్లోకం చెప్పినా మీరు పిల్లలకి నేర్పించినా ఒక్క శ్లోకమైనా అర్థసహితంగా నేర్పించాలి. దానివల్ల వాళ్ళ జీవితంలో ఒక ఎదుగుదల, మార్పు ఉంటుంది. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఇప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నాం 35 ఏళ్ల క్రితం. మంత్రం కానీ అక్షరం లేదు. ఇప్పుడు రా రాసామండి, ఇక్కడ సత్యరాజు గారు రా రాసి రా పక్కన కుడి పక్కన మా పెట్టాం, ఏమైందండి? రామ. రా రాసామండి, ఎడం పక్కన ఏ పెట్టాం, అది ఎంత దారుణం అండి. ఇప్పుడు రామాని ఇప్పుడే ఎలా అని అంటున్నారా? అంటే అక్షరం అదే ఇందాక కూడా, ఈ పక్కన ఒకటి వస్తే అది అవమానంగా తయారైందా లేదా? అంటే నీకు వాడటం తెలియాలి, అంతేనా? అలాగే ఇది పిచ్చి మొక్క అండి అంటుంటాం మనం, కానీ మొక్కల్లో ఔషధ గుణం ఉందని తెలిసిన వైద్యుడికి అది ఏ వైద్యానికి పనికొస్తుందో అతనికి తెలుసు. అమంతరమక్షరం నాస్తి నాస్తి మూలం అనౌషధం. ప్రతి మొక్కలో ఔషధం ఉంటుంది, ప్రతి అక్షరము మంత్రమే. అంటే నీకు వస్తే, నీకు తెలిస్తే, వీడు వేస్ట్గాడండి, వీడు యూజ్ చేస్తండి అని వాడికి స్టాంప్ వేసేస్తుంటాం. ఎవ్వడు వేస్ట్ కాదు, అందరూ పనికొస్తారు. వాడిని వాడడం తెలియాలి. యోజక స్పర్శ దుర్లభ. ప్రాబ్లం ఏంటంటే లీడర్స్ కరువు మనకి. మీరు చెప్పిన గొర్రెలు మాత్రం సంపూర్ణంగా వేస్ట్ అయ్యండి. మీరు చెప్పిన గొర్రెలు మాత్రం సంపూర్ణంగా వేస్ట్ అయ్యండి. అవి గొర్రెలేగా. గొర్రె సార్, గొర్రెలు ఓన్లీ ఫర్ మటన్ సార్. దేని పనికొస్తాయి? దేని పనికొస్తాయి సార్? గొర్రెలేని వాడు గొర్రె అగును, గొర్రె అయిన వాడు మటను అగును, మటన్ ఎవ్వరికి తెక్కును, తెలుసు కదా. కాబట్టి గొర్రె అంటేనే బుర్రలేంది. ఈ బుర్రైన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బుర్ర మీద కొట్టేసుకుని
పాడితే బాగుండదు కానీ మొన్న ఇంటర్వ్యూలో పాడానండి తప్పక. ఆ పిల్ల అసలు నవ్వి చచ్చిపోయింది. దేవుడి దగ్గర పాట పాడడానికి ఎన్ని పాడుకున్నామండి ఇప్పుడు మనం? హిందీలో తెలుగులో పాడుకున్నావా? ఎన్ని పద్యాలు చెప్పుకున్నావా? భజన చేసుకున్నావా? రాముల వారు చెప్పుకున్నాం, వెంకటేశ్వర చెప్పుకున్నాం, అమ్మవారు చెప్పుకున్నాం, ఇన్ని చెప్పుకున్నాం. మనం పాట పాడమంటే కొట్టేసుకుని వాడిపోక ముందే దీన్ని వాడుకో, పొద్దు వాడిపోక ముందే దీన్ని వాడు. ఏంటి సార్ వాడుకునేట పెండాకుడు? ఎప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇలా వాడుకుని సర్వనాశం చేసేసారు. కాకపోతే కొట్టండి, నెట్లో కొట్టండి, భయంకరమైన నిజాలు వస్తాయి. ఒక్క చర్చిలో వాళ్ళు చేసిన 50 ఏళ్లలో వాళ్ళు చేసిన మానభంగాలు 3,30,000 మంది పిల్లల్ని మానభంగం చేసి చంపేశారు. బెల్జియంలో ఉంది, నెట్లో ఇప్పటికే ఉంది. కాబట్టి భగవంతుడికి మనం సమర్పణ చేయాలి. మన హృదయం, మన యొక్క ఆలోచన, మన మనస్సు. ఆయన దగ్గర లేనిది ఏమిటి? అంతా ఆయనదే కదా. ఈశావాస్యవదం సర్వం యత్కించా జగత్యాన్ని కదా తేన ముంజద మా గురదస్యుద్ధనం. అంతా ఆయనదే. మరి మనదేముంది? మన దగ్గర ఒకటి ఉంది. ఆయన దగ్గర లేనిది ఏంటిది? మన మనస్సు. ఆయన దగ్గర లేనిది మన దగ్గర మాత్రమే ఉండేది ఏమిటంటే మన మనస్సు. కాబట్టి ఆ మనస్సుతో, బుద్ధితో శుద్ధిగా ఇదంతా నీదే అన్నారు. ఏమంటే ఇప్పుడు నదికెళ్ళి ఎప్పుడైనా సూర్యుడికి ఇలా అర్ఘ్యం ఇస్తారు తెలుసా? అవునా? ఏదో చేశారా? గోదావరికి వెళ్ళి ఎంతమంది చేయలే, చలవం చేసుకుంటాం కదా, ఇలా తీసిస్తాం. నీళ్ళు ఎక్కడవే? ఆ నదిలోవే. మళ్ళీ ఎక్కడ పోసావు? కదా ఏదో ఇచ్చినట్టు బెల్లపెత్తవేది కదా, ఇంటికాంటి తెచ్చినట్టు. అవునా? నీ భావన ప్రధానం. ఇక్కడ ఏది నీది కాదు. ఓ చిన్న పిల్లవాడు, 5-6 ఏళ్ల పిల్లవాడు వాళ్ళ నాన్న తింటుంటే నేను తినిపిస్తానని చెప్పి 2 వేలతోనో 3 వేలతోనో తినిపించాడు అనుకోండి, వాళ్ళ నాన్న ఇంత లావైపోతాడు. చూసావై నా కొడుకే అంటాడు. అన్నం ఎక్కడిదే? వాళ్ళ అమ్మ వండితే వచ్చింది. బియ్యం ఎక్కడిదే? వాళ్ళ నాన్న తెస్తే వచ్చింది. వీడేం చేశాడని పుట్టినడు వాళ్ళ నాన్న కలిపిందని ఇలా 2 వేలు పెడితే 4 వెతుకులు వస్తే నోట్లు పెట్టాడు. వాళ్ళ నాన్న ఏమో ఆ వేలు సపరేట్ సాంబార్ పెడతాడు నా కొడుకొని. అలాగే భగవంతుడు కూడాను, ఆహా వీడు ఇది నాది కాదని తెచ్చి పెడుతున్నాడు, నాది అని చెప్పి. అందుకే చూడండి, గజేంద్ర మోక్షంలో మనం చాలాసార్లు విన్నాం. అదే ముసలు పట్టుకుంది, ఆయన పిలిచాడు, లావుక్యంత లేదు ధైర్యం విలోలంబై ప్రాణములు టావులు దప్పని అని టావులు కొద్ది పద్యాలన్నీ మనం విన్నాం. ఫైనల్గా భగవంతుడు వచ్చాడు, దగ్గరికి వెళ్ళి వేసాడంటండి. తెలుసా? దూరం నుంచి వేయలేదంట చక్రం. దగ్గరికి ఎందుకు వెళ్ళాడంట? దూరం నుంచి అయితే ఈవిడ కాలు దిగిపోతేమో, గజేంద్రుడు కాలు తెక్కకుండా దగ్గరికి వెళ్ళి వేస్తే ఈ మకరి అంటే మొసలు తల తెగిపోయింది. కానీ 1000 ఏళ్ల పాటు కాలు అలా పట్టుకుంది కదండి. పుండైపోతుంది కదా. ఈ పుండైపోయిన కాలుని ఫస్ట్ ఎయిడ్ చేయాలా వద్దా? మరి డాక్టర్ ఎవరు తీసుకురాలేదు కదా, టెన్షన్ కదండి. అర్జెంట్గా వచ్చాయన్నారు కదా. మరి ఎక్కడి నుంచి వస్తే క్లాత్? ఇంకా స్వామివారి పై వస్త్రం తీసి కట్టారు. పై వస్త్రం పైన ఉంది కదా, అది కట్టి అంటే అలా కట్టాలండి. ఏమన్నా ఇప్పుడు మీరు నుంచుని ఉన్నామండి, డాక్టర్ గారు కింద వంగి కట్టాలి కదా. అంటే గజేంద్రుడు నుంచుని ఉంటే భగవంతుడు వంగి కాళ్ళకి కట్టాడు. గజేంద్రుడు అడిగాడంట, ఏం స్వామి అయిపోయిందా అన్నంట. అయిపోయిందా? ఫస్ట్ ఎయిడ్ అయిపోయింది, నీకు భయం లేదులే, మందు వేసాను అన్నట. అంటే మనం ఆ పొజిషన్లో మనం ఉంటే ఏం చెప్తామండి? మనకి ఆపద వచ్చింది, దెబ్బ తగిలింది, ఎవరో వచ్చి కొంచెం పౌడరో లేకపోతే ఏ పసుపు వేసి కట్టు పెట్టారనుకోండి, నెక్స్ట్ ఏంటి? చాలా థ్యాంక్స్ అండి అంటామా? చాలా చాలా ధన్యవాదాలు, టైంకి వచ్చారండి ఏదో అంటాం కదా. కానీ గజేంద్రుడు ఏమన్నాడు తెలుసా? ఎందుకయ్యా ఇదంతా కట్టేవు అన్నాడు. అనగానే భగవంతుడా హత్య అయిపోయాడు. అది విన్నప్పుడు నేను కూడా హత్య అయిపోయాను. ఎవరన్నా అన్నా అలా మాట్లాడతాడా? ఎందుకు ఇదంతా చేసావంటే భగవంతుడు కొంచెం హత్య అయ్యి, అదేంటే అలా అంటావు, మా ఆవిడికి చెప్పకుండా జుట్టు 3 వీడిపోతుంటే, జుట్టు
ఊడిపోతుంటే ఆ ముంగుళ్ళు మీద పడిపోతుంటే అవి పట్టించుకోకుండా కొంగుముడి విప్పకుండా గరుత్మంతుని డొక్కల్లో తండాడంట. తెలుసా మీకు తెలీదు. ఎప్పటికీ కాయలు కాసి ఉన్నాయంట ఆయన, స్పీడ్గా వెళ్ళట్లేదని. ఇంత పరుగులు పెట్టి నేను వస్తే ఎందుకు వచ్చానంటే నేను ఎందుకు కాదా పెంచింది అన్నారు. అప్పుడు గజేంద్రుడు చెప్పాడంట, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. నాహం కళేబర సత్యాత్ ప్రాణార్థం మధుసూదన. కళేబరం అంటే శరీరం. నాహం కళేబర సత్యాత్, ఈ శరీరం కోసం నేను పిలవలేదు. మరి ఇందాక ప్రాణములు చావులు తప్పిన పద్యం పాడావు అన్నట్టు భగవంతుడు చూస్తే, స్వామి యాక్చువల్గా ఏమైందంటే ఈవినింగ్ మా భార్యలతో కలిసి అలా సరదాగా కుంకుదుర్లో 2 చెరువులు ఉన్నాయని బయలుదేరాను. కుదురుగా ఉండలేం కదా సార్ కుంకుదుర్లో, అందుకని బయలుదేరాం. బయలుదేరితే చెరువులో కమలాలు కనబడ్డాయి. నువ్వెవరు? నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంగలయే. కమలం లాంటి ముఖం కలిగిన వాడు, నాభిలో కమలం కలిగిన వాడు, చేతులు కమలాలు లాంటి వాడు, పాదాలు కమలాలు లాంటి వాడు, అలాంటి నీకు కన్నులు కమలాలు లాంటి వాడు, నీలాంటి వాడికి ఒక కమలం అర్పిద్దాం కదా అని దిగాను. దిగితే పట్టుకోండి. ఏంటిది? గజేంద్రుడు దాన్ని మొసలంటావు, ఆఫ్టర్ నీటి పురుగు అంటాడు. రావణాసురుడిని కార్తవీరాజుడు ఏమన్నాడు తెలుసా? రే, ఆ పెద్దరకాయల పురుగుని లోపల ఏం కాదు. వాళ్ళ లెవెల్ అది, వాళ్ళ థింకింగ్ లెవెల్ అది. వెధవ నీటి పురుగు అండి. ట్రై చేశాను. ఇదేమో స్ట్రా వేసుకుని ఎక్స్ట్రా బ్లడ్ అంతా తాగేసింది, తెచ్చి తాగినట్టు. ఇంక ఓపిక లేదు, కళ్ళు అంటుకుపోతున్నాయి. ఈ కమలం నీకు ఇవ్వాలి. నీకు ఇవ్వాలంటే నేను రాలేను కదా, అందుకని పిలిచాను నేను రమ్మని. భగవంతుని ఎందుకు పిలవాలంటే అందుకు పిలవాలి. అంటే నువ్వు కిరాణా పట్టి అంతా చెప్పడానికి కాదు. కిరాణా పట్టి చెప్పాలి. నువ్వు చెప్పాలా? ఒక్కొక్కడు ఒక్కో హైటు, ఒక్కో రంగు, ఒక్కో ముక్కు, ఒక్కో లుక్కు. ఎవడేసాడు ఈ రంగు? ఎవడేసాడు ఈ రంగు? ఎవడేసాడు? నేను అడిగేశారా రంగు? ఇప్పుడు మా అన్నయ్య నేను పక్కన ఉంటే వాడు మా తమ్ముడు అంటారు. వాడి హైట్ అది. నేను సరదాగా అంటుంటాను, మా ఇంట్లో నేనే పొడుగు, మా ఇంట్లో నేనే పిడుగు, డౌట్ వస్తే అడుగు, కాదంటే కడుగు. ఎవరు ఈ సైజు, కలరు, ఈ లుక్కు, ముక్కు ఎవరు డిసైడ్ చేశారు? నిన్నడిగా కాదుగా. కాబట్టి భగవంతుడిని ఏమీ అడగక్కర్లేదు. మరి ఏమడగాలి? అది మోతమ్మ గారు చెప్పారు. ఈ పద్యం అందరూ నేర్చుకుని పిల్లలు నేర్పండి. నమస్కారం మొదలు పెట్టుకోండి. నీ పాద కమల సేవయు, నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యమున్ నితాంత ఆపార భూతదయయున్ తాపసమందార మాకు దయసేయగదే. దీని అర్థం నేను చెప్పగలను అన్నోళ్ళు చెప్పండి. వాస్తవానికి పద్యానికి అర్థం చెప్పకూడదు. పద్యం అంటేనే అర్థ తెలుగు. అయినా మరి తప్పదు. ఇది 2024, 900 ఏళ్ల క్రితం పద్యం ఇది. కానీ దీని అర్థం నేను చెప్తాను చెప్పండి. తెలుగే అయినా చెప్పండి ప్లీజ్. ఎవరైనా చెప్పండి. తల్లులు చెప్తే ఇంకా ఆనందపడతా. ఊరికి పద్యం రిపీట్ చేయడం కాదుగా. ఎవరు చెప్పకపోతే సత్యరాజు గారు చెప్పేస్తారు, లేదంటే మా శంకర్ చెప్పేస్తారు. చూసుకోండి, చెప్పాలి ఎవరో ఒకళ్ళు. ఏంటి ఎవరు చెప్పరా? తెలుగు పద్యం అయ్యా, సంస్కృతం కాదు ఇది. చూడండి, చాలా ఈజీ. నీ పాద కమల సేవయు. భగవంతుడితో ఏమడగాలో చెప్తున్నారు. మీకు భాగవతంలో ఒక కథ చెప్పి నేను ముగిస్తాను. ఇలా చెబుతూనే ఉంటాను. ఆల్రెడీ 2 గంటలు అయిపోయింది.
నీ పాద కమల సేవయు అంటే నీ పాదాలకి సేవ చేసే భాగ్యం, నీ పాదార్చకులతోడి నెయ్యము. నెయ్యం అంటే స్నేహం. భోజనంలో నెయ్యి వేసుకుంటుంటామండి అన్నోళ్ళు చేస్తండి చెప్పరా? నెయ్యి కూడా వేసుకోరా? ఏంటిది? వీళ్ళ మొఖం డైటింగ్. వీళ్ళు వెయిట్ పెంచడానికి వెయిటింగ్ తప్ప అది డైటింగ్ కాదు. ఏమిటో నెయ్యి తినాలి తెలుసా? కొన్ని మంచి నెయ్యి తింటే ఆరోగ్యం. ఎన్నిసార్లు చెప్తాం? కృతం వర్ధతే బుద్ధి. అది తింటలేదు కాబట్టి కలిగలేదు బుద్ధి. తెలుసా? కృతం వర్ధతే బుద్ధి. అచ్చ తెలుగులో రాయలసీమ భాషలో చెప్పారు, ధారలేని కూడు దెయ్యం కూడు అని చెప్పారు. అందుకే నెయ్యి వేసుకోండి, ఆవు నెయ్యి వేసుకోండి. అర్థమైందా? అలాగే సంస్కృతంలో ఇంకో మంచి మాట ఉంది, తక్రం శక్రస్య దుర్లభం. తక్రం అంటే తెలుసా? మజ్జిగ. అంటే మజ్జిగలో 3 స్టేజ్లు ఉన్నాయనుకోండి, కానీ అంతకంటే వివరం చెప్పలేం. కానీ మజ్జిగ తాగాలి. ఏ మజ్జిగది? ఆవు మజ్జిగ. అది శక్రస్య దుర్లభం అన్నారు. చక్ర అంటే ఇంద్రుడు, శతక్రతు అని షార్ట్కట్ చక్ర. అంటే ఈ ఆవు మజ్జిగ ఇంద్రుడికి కూడా దుర్లభం అంట. మనమేమో ఆవుల్ని చంపేసేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాం, వాళ్ళ దగ్గర కొంటూ ఉంటాం, వాళ్ళ దగ్గర తింటూ ఉంటాం. ఎప్పుడు బాగుపడతాను నాన్న? మన అమ్మని తిట్టేవాడిని, మన అమ్మని కోసేవాడిని భయ్యాన్ని ఎలా పిలుస్తారు? మనం తినే ఆహారంలో 1, 2, 3 పోసేవాడిని వాడి దగ్గర మనం ఎలా కొంటాం, ఎలా తింటాం? అందుకని కొనేటప్పుడు తినేటప్పుడు కాస్త హిందీలో దేకండి, లేదా తెలుగులో దేకాల్సి వస్తుంది. అర్థమైందా? అందుకని నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము అంటే నీ సేవ చేసే వాళ్ళతో స్నేహం. నితాంత ఆపార భూతదయు అంటే అన్ని జీవుల పట్ల అపారమైన భూతదయ తాపసమందార మాకు దయచేయగలే అన్నారు. ఇలాంటి కోరికలు అడగాలి. అంతేగాని మా అమ్మాయికి కట్నం లేకుండా మొగుడు రావాలి, మా అబ్బాయికి మంచి కట్నం తెచ్చే కోటలు రావాలి, ఇవేమీ అడగక్కర్లేదు. అవన్నీ వస్తాయి. ఇప్పుడు భాగవతంలో కథ చెప్తే మీకు అర్థమైపోతుంది. పృథు మహారాజు పేరు విన్నారా? ఈ పృథు మహారాజు 99 యజ్ఞాలు అయిపోయినాయి. 99 తర్వాత ఏమొస్తుందండి? 100గా. అందుకని 100వ యజ్ఞం కూడా మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఇంద్రుడు వచ్చి ఆ యజ్ఞాశ్వాన్ని పట్టుకుపోతున్నాడు. మరి అశ్వం లేకుండా యజ్ఞం పూర్తవదు. సరే ఈయన వెళ్ళి తీసుకొచ్చాడు. ఆ ప్రతిసారి లేవకూడదు, వాళ్ళ అబ్బాయి వెళ్ళి తీసుకొచ్చాడు. 1 సార్లు 2 సార్లు 3 సార్లు 4 సార్లు డిస్టర్బెన్స్ ఎక్కువ చేస్తే ఎవరికైనా మండుతుంది. అసలు రాజు అంటేనే రజోగుణం ఉండేవాడు. ఆయన గొడ్డు మండిపోయి ఏ చెత్తాను ఏంటన్నాడు. ఎవరిని? ఇంద్రుని ఏ చెత్తాను అన్నాడు. అంటే అక్కడ ఋషులు అన్నారు, రాజా ఇప్పుడు యజ్ఞం కంపల్సరీ అంటారా అన్నారు. ఎందుకని అడిగారు అన్నారు. అంటే 100 యజ్ఞాలు చేస్తే రాసి పెట్టారు రాజ్యాంగంలో, ఎవడు 100 యజ్ఞాలు చేస్తాడో వాడికి ఇంద్రపద వస్తుందని. ఆ ఇంద్రుడికి ఏమో సీటు పోద్దని భయంతో ఇక్కడ నీ యజ్ఞం పాడు చేస్తున్నాడు. పోనీ వాడు టెన్షన్ పడుతున్నారు కదా, నువ్వు మానేచ్చు కదా అన్నారు. నీకేమన్నా ఇంద్రపదం మీద ఆశ ఉన్నా అన్నారు. అదే నాకు అలాంటి కోరికలు వెళ్ళేవండి, ఏదో రౌండ్ ఫిగర్ అవుతుందని చేస్తున్నాను అన్నాడు. నీకు కోరిక లేదు కదా, కానీ వాడికి భయం ఉంది. వాడికి భయం కలిగేదాన్ని మనం ఎందుకు చేయడం? మనం ఆపేయించుకోవాలి. పెద్దలు చెప్పారు, అలాగైనా ఆపేశారు. ఎప్పుడైనా యజ్ఞం అయిపోయిన తర్వాత ఆఖరిలో చేసేదాన్ని ఏమంటారు? పూర్ణాహుతి. పూర్ణాహుతి అయితే యజ్ఞం పూర్తయినట్టు కదా. ఇది సగంలో ఆపేశారు, అంటే అవ్వలేదని. పూర్తవ్వని యజ్ఞంలోంచి యజ్ఞభోక్త విష్ణు ప్రత్యక్షమయ్యాడు. యజ్ఞం అవ్వలేదు, యాక్చువల్గా సగంలో వదిలేశారు. అందులోంచి విష్ణు వచ్చి పృథు
చాలా సంతోషం అయ్యా, ఏమన్నా వరం కోరుకో అన్నారు. ఎందుకు స్వామి, ఎందుకు సంతోషం అన్నారు. మీరు బాగా వినాలి. విష్ణుమూర్తి ఏం చెప్పారంటే, పెద్దలు ఒక్క మాట చెప్పగానే విన్నావయ్యా నువ్వు, అందుకే హ్యాపీ అయ్యి వచ్చాను అన్నాడు. పెద్దలు నన్ను బాగా పూజ చేసావు, బాగా యజ్ఞం చేసావు, అందుకు వచ్చానని చెప్పలే. ఏమన్నాడు? పెద్దల ఎడ గౌరవం చూపించి ఒక్క మాట చెప్పగానే నువ్వు డ్రాప్ అయ్యావే వాళ్ళ పట్ల గౌరవంతో, అందుకు వచ్చాను. అంటే భగవంతుడు దేనికి మెచ్చుతాడో మీరు గమనించాలి. అమ్మని ఎదిరించడం, నాన్నని ఎదిరించడం, మమ్మీ నీకేం తెలియదండం, ఇలాంటి వాళ్ళని చూసి భగవంతుడు నచ్చదండి. రాముడు ఎప్పుడు అలా బిహేవ్ చేశాడా? కృష్ణుడు ఎప్పుడు అలా బిహేవ్ చేశాడా? అప్పుడు పృథు మహారాజుతో, రాజా ఏదైనా ఒక వరం కోరుకో, నాకు చాలా హ్యాపీగా ఉందన్నాడు. అలా అనగానే మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం, ఆల్రెడీ కిరణ పట్టి చెప్పేస్తాం. కానీ ఆయన అన్నాడు, నువ్వు మోసగాడివని నేను విన్నాను, అయితే నిజమన్నమాట అన్నాడు. ఎవరిని? భగవంతుడిని. అదేంటయ్యా, పూర్తవ్వని యజ్ఞంలోంచి నేను వచ్చి నీకు వరణిస్తానంటే నన్ను చేపలంటావేంటి మేటర్ లేకున్నాను అన్నాడు. అంటే అప్పుడు అన్నారు పృథు మహారాజు, స్వామి ఓ చిన్నపిల్లవాడికి రేపు పొద్దున్న పేరు పెట్టాలి, వాడికి కొత్త బట్టలు కొని చేతికి ఏదో బంగారు ఏదో చైన్ చేయించి లేదా మెల్లో గొలిసేసి, ఆడేమన్నాడు డిమాండ్ చేశాడా? మెల్లో వెయ్యకపోతే, చేతికి పెట్టకపోతే, కొత్త బట్టలు వేయకపోతే నేను పేరు పెట్టించుకొని అన్నాడా? అనలేదుగా. మరి ఎవరు చేసేది ఇవన్నీ? వాళ్ళ అమ్మో, వాళ్ళ తాతో, వాళ్ళ అమ్మమ్మో, వాళ్ళ ఆయనమ్మో ఎవరో చేశారు. ఎందుకు చేశారు? వాడు అడిగాడనా? కాదు కదా. అలా మాకేం కావాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో నీకు తెలుసు కదా స్వామి, నిన్ను మేము అడగాల? ఇది కావాలి, ఇది జ్ఞానం. అంతేగాని మోకాలు నొప్పి వచ్చింది మతం మారిపోతా, నొడి నొప్పి వచ్చింది మతం మారిపోతా, ఎంత అజ్ఞానం అండి. అందుకని జ్ఞానం మనకి భాగవతం నుంచి వస్తుంది, జ్ఞానం భగవద్గీత నుంచి వస్తుంది, జ్ఞానం రామాయణం నుంచి వస్తుంది. అందుకని వీటిని మనం చదవాలి, వినాలి. మీకు మొదట్లో కథ చెప్తాను, ఇది కూడా చకచక పూర్తి చేసేస్తాను. పర్లేదు కదా, 5 నిమిషాలు. నాన్న వింటారు కదా, ఉంటారు కదా, ప్రసాదం పెడితే తింటారు కదా. అమ్మయ్య 3 పనులు చేయండి. అమ్మయ్య సంతోషం సార్, చాలా సంతోషం, చాలా సంతోషం అండి, చాలా సంతోషం. అయినా వినే లక్షణం వినే లక్షణం, తినే లక్షణం 2 గోదావరిలోకి ఉన్నాయి. గోదావరిలో కొట్టండి. వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు వియాల వారి విందు అహహ నాకి ముందు. ఎవరు చెప్పిన ఆయన? ఎస్వి రంగారావు గారు కదా. మరి అది గోదావరి అంటేనే రుచులు. నానా చాలా సంతోషం సార్. అయితే ఈ ఒక చెప్పులు ఇది అక్కడ పెట్టు అంటే కోపం వచ్చింది చెప్పాను కదా. మా నాయనమ్మైనా అమ్మమ్మైనా అక్కడ పెట్టండి, మేము పెట్టామా అన్నట్టు ఫీల్ అయిపోయావు అజ్ఞానం వల్ల. కానీ దాని వెనకాల ఏముందంటే, నాకు పెద్ద అయిన తర్వాత వేదాంత డిలివన్ చదివితే తెలిసింది. అది ఒక చంద్రగ్రహణం అప్పుడు పట్టు స్నానం చేసి కూర్చుని ఆ మధ్యలో ఈ విష్ణు సహస్రనామం ఇవన్నీ చదువుకుంటూ ఆ వేదాంత డిలివన్లో 4 శ్లోకాలు ఉంటాయి. నాకు ఆ శ్లోకాలు గుర్తులేదు, కానీ అద్భుతంగా ఉంటాయి. అసలు మనం అందరం మేలుకోవాలి. జాగ్రత్త జాగ్రత్త అంటారు, చాలా వైరాగ్యం వచ్చేస్తుంది. అయితే ఒక చెప్పుడు గుర్తుకునే ఆయనకి పిల్లలు లేరు, బాధగా ఉన్నాడు. ఒక ఆవిడతో చెప్పుకున్నాడు, అమ్మ పిల్లలు లేదు అని చెప్పుకుంటే, సరే నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పింది ఆవిడ. ఏం చేయాలి? అదిగో ఆ పెద్ద ఆయన రోజు 3 సార్లు సంధ్య వార్చడానికి నదికి వెళ్తాడు. సంధ్య వార్చడం అంటే అల్యూమినియం గిన్నె ప్లేట్ పెట్టి కిందకి అన్న వార్చడం కాదు, లేదా కొండ వార్చడం కాదు. సంధ్య వార్చడం సంధ్యావందనం.
గాయత్రి చేయడం అంటాం. ఈయన 3 సార్లు నదీ తీరం, నది వాళ్ళ ఊళ్ళో ఉంది కాబట్టి 3 సార్లు వెళ్ళి నది దగ్గరే గాయత్రి చేసి వచ్చేవారు. ఈవిడ ఏం చెప్పిందంటే ఆయనకి కనబడేటట్టు కొత్త చెప్పులు పెట్టు అంది. పిల్లలు పుట్టడానికి చెప్పులకి ఏమైనా సంబంధం ఉందా? కథ వినండి, మీకే చెప్తుంది. మేము కూడా అలాగే ఆశ్చర్యంగా చదివాం, విన్నాం. ఇతను రోజు కొత్త చెప్పులు కనబడేటట్టు పెట్టడం, చెట్టు పక్కన దాక్కోవడం. నది ఎండాకాలం ఏమవుతుంది? వెనక్కి పోతుంది కదా. ఒక ఎండాకాలం అలా పెద్ద అయిపోయాడు. ఈయనకి కనబడేటట్టు కొత్త చెప్పులు పెట్టాడు. రోజు అదే పని, ఇవాళ కూడా పెట్టాడు. ఆయనకి ఎండ ఇసుకల కరకర ఆడిపోతుంది. పెద్ద ఆయన పాదాలు తట్టుకోలేక ఆ చెప్పుల్లో కాలు పెట్టేశాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇతను వెళ్ళి ఆవిడతో చెప్పాడు, ఏమండి ఆయన కాళ్ళు అందులో పెట్టాడు, పట్టుకుపోయాడు. ఇంకేం పర్లేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపోను. రోజులు గడిచిపోయాను. పిల్లోడు పుట్టాడు. అమ్మగారు పిల్లోడు పుట్టాడండి అన్నాడు. మీరు బాగా వినాలి, కర్మ ఎలా పనిచేస్తుందో బాగా వినాలి. మనకు భలే నిర్లక్ష్యం, ఏది పడితే అది తినేయడం. ఇందా చెప్పాను కదా, పందులన్నీ కలిసి ఒక ప్లేట్లో తిన్నాం, మంది పోయిందా ఎంతో అది సర్లే. ఆ ఎంగిలి మంగళం అంటాం, ఊరికే అంటారా? ఊరికే తిడతారా? శుభ్రంగా ఉండాలి. ఎంగిలి కేవలం ఉచ్చిష్టం అంటారు గురువు గారిది. వాళ్ళ ఉదయం కూడా విన్నాను, శ్రీవాస అపరాచార్యులు అని చెప్తున్నారు. అదే మేము 30 ఏళ్ళ నుంచి వింటూ చదువుతూ ఉన్నాం. ఉచ్చిష్టం అంటారు. ఆ ఋషులు భోంచేసి వెళ్ళిపోయిన తర్వాత చాతుర్మాస్యంలో ఆ పని మనిషి కొడుకైనటువంటి నారదుడు అవి తిన్నాడు. ఆ తర్వాత అభివృద్ధి జన్మలో నారదుడు అయ్యాడు. సరే, అది పక్కన పెట్టింది. ఈ పిల్లోడు పుట్టాడండి అంటే ఈవిడ ఒకే మాట చెప్పింది, వాడి చేతితో ఏది తీసుకోకండి అని చెప్పింది. రోజులు గడుపుతున్నాయి. ఈ పిల్లోడికి 8 ఏళ్ళు వచ్చింది. అంటే ఇక పెద్ద పిల్లోడు అయ్యాడు కదా, మాటలు అన్నీ వచ్చాయి కదా. ఇప్పుడంటే మనం టైం చూడాలంటే ఇలా చూసేస్తున్నాం సెల్ ఫోన్లో, గడియారంలో. మరి పూర్వం టైం ఎలా తెలిసేది? గంటకి జాముకి దండోర వేసేవారు. ఇతను రాత్రిపూట దండోర వేయాలి. ఏదో ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఈ 8 ఏళ్ళ కొడుకు చెప్పాడు, ఒరే ఈ పూటకి నువ్వు వెళ్ళరా అన్నాడు. అంటే పిల్లోడు వెళ్ళి మొదటి జాము గడిచింది, జీవులారా ఇంకెన్నాళ్ళు ఈ సంసారంలో పడి కొట్టుకుంటారు, జాగ్రత్త. ఈ సంస్కృతంలో రాజుగారు పడుకున్న లేచి అలా బొమ్మలా కూర్చున్నాడు. ఎందుకని? ఇంకా 3 జాములు ఉన్నాయి కదా, ఇంకా 3 శ్లోకాలు వస్తాయిగా. వాడేమిటి డబ్బు కొట్టేవాడు, వాడు శ్లోకాలు చెప్పడం ఏంటి? అది కూడా వైరాగ్యంతో కూడిన శ్లోకాలు. వింటే మనకు జ్ఞాపకం మొత్తం ఎదిరిపోతుంది. అలాంటి శ్లోకాలు చెప్తున్నాడు ఆయన. ఆ 3 శ్లోకాలు పోతాయి కదా, అందుకని ఆయన మాట్లాడకుండా చక్కగా అలా కూర్చున్నాడు. అంతే. జీవులారా మేలుకొనండి అని మళ్ళీ ఒక హెచ్చరిక లాంటివి చేసి 2వ జాము గడిచినది, 3వ జాము గడిచింది, 4వ జాము గడిచింది. ఆ పద్యాలు నేర్చుకోవాలి. వేదాంత దిండుమని కావాలి ఎట్లా కొట్టాడు, పద్యాలు అయితే నేర్చుకోవాలి, అద్భుతం అని ఆ పిల్లవాడు 4 పద్యాలు చెప్పేశాడు. ఇంక తెల్లారిపోయింది. ఈ పిల్లవాడు ఇంటికి వెళ్ళిపోయాడు. రాజుగారు అప్పుడు పడుకుని కొంచెం లేటుగా లేచి సభ తీర్చి ఆ భటుల్ని పిలిచి, రాత్రి డబ్బు కొట్టాడే ఈ టైం చెప్పాడు, వాడిని తీసుకురండి అన్నాడు. వీళ్ళ నాన్న ఊరెళ్ళాడుగా, వీళ్ళ నాన్న ఊరెళ్ళినోడు వెనక్కి వచ్చాడు తెల్లారేసరికి. ఇంటి ముందు పోలీసులు అంటే కృష్ణాబాయిగా భయపడిపోయాడు. బాబు మా అబ్బాయి ఏం చేయలేదండి. ఎవరా రాత్రి చెప్పిందంటే నేనే చెప్పాను అన్నాడు. 7 సేవలు ఎవరు చెప్పారు మాకు తెలిసిందే అని ఆ పిల్లోని తీసుకొచ్చామన్నారు. వాళ్ళు రాజుగారు చెప్పారు కదా, పిల్లోని తీసుకొచ్చేస్తే వీడు వెనకాల వచ్చాడు. తండ్రి పాపం వచ్చి, రాజుగారు ఈ పిల్లవాడు ఏం చెప్పాడో తెలుసా, ఇతను ఎవరో తెలుసా, ఇటువంటి మహాత్ముడు వాక్కులు మనం వినగలుగుతాం. రాత్రి మీరంతా నిద్రపోయి ఉంటారు, అతను జీవుల్ని వేరుకోల్పోయే పనిలో ఉన్నాడు. బాబు ఆ పద్యాలు చెప్పరా నాయనా, శ్లోకాలు చెప్పరా అన్నారు. అంటే ఆ 4 శ్లోకాలు మళ్ళీ చెప్పాడు.
రాజుగారు పాపం రాత్రే ఆనందపడిపోయారు కదా, నిద్ర మానేసి మరి సంబరపడిపోయి ఓ ప్లేట్ నిండా ఆ బంగారు కాయిన్స్, వజ్రాలు, అవి ఇవి పండ్లు అన్నీ పెట్టి పెద్ద ప్లేట్ నిండా ఆ పిల్లోడికి ఇచ్చి ఏనుగు మీద కూర్చోబెట్టి ఘనంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమన్నారు. ఇంటికి తీసుకెళ్ళారు. వెనకాల జనము, సెల్ఫీలు, కేకలు, హడావిడి. వీళ్ళ నాన్న మొత్తం ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళగానే దిగారు. దిగ్గానే ఆ ప్లేట్ చేతిలో పట్టుకున్నాడు. పట్టుకుని వాళ్ళ అమ్మకి ఆశ్చర్యం కదా, ఏమిటో హడావిడి జనం, ఆ ఏనుగేంటి హడావిడి అనుకుంటూ ఉంటే, అమ్మ రాజుగారు ఇచ్చారే అని అమాయకంగా ఆ ప్లేట్ వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. అసలే ఎక్సైట్మెంటు, జనము, గొడవ, గోష్ఠి, బంగారం, వజ్రాలు మన ఇంటికి రావడం. వాళ్ళ అమ్మ అలా ప్లేట్ పట్టుకుంది. ఆ ప్లేట్ అలా తీసుకుంది. ఈ పిల్లోడు అలా ప్రాణం చేసి ఏమర్థమైంది? ఏమర్థం అవదు. ఇంకా ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఇలా రింగులు తిరగాలి. ఆ రింగులు చెప్తే మీకు అర్థమవుతుంది. మీకు కొంచెం అర్థమైనది ఊహించుకోండి, కానీ స్టోరీ చెప్తా వినండి, ఇంకా పూర్తి అవ్వాలి. ఇప్పుడు ఇంతకీ చెప్పులకి, పిల్లోడికి, ఏనుగు, ఈ బంగారం, ఈ 4 వెళ్ళిపోతాం. ఉన్నాడా వెంకటేశ్వర? 2 నిమిషాలు వచ్చేస్తున్నా. అలాగే మన అర్జెంట్గా 2 నిమిషాలు. నేను జియో టాక్ టైం లాంటి అలా చెప్తూనే ఉంటాను. యథా శ్రోత తదా వక్త. నా గొంతు ఎక్కువ అనే చెప్తాను. నేను మీరు మంచి శ్రోతం, అది ప్రాబ్లం, అదే ముఖ్యం కూడా. ఈ పిల్లవాడు అసలు దేనికి స్టోరీ అంటే, ఈ పెద్ద ఆయన ఉన్నాడే, చెప్పులు వేసుకుంటాడు, కొత్త చెప్పులు వేసుకుని 3 సార్లు సంధ్యావందనం చేశాడే. ఈయన గొడవ ఏంటంటే, ఈయన మంచి యంగ్గా ఉన్నప్పుడు ఇలాగే సంధ్యావందనం చేయడానికి నదికి వెళ్తున్నాడు. వెళ్తుంటే అక్కడ ఒక పూరిపాక, ఆ పూరిపాక చూరు కింద ఒక మంచం, ఆ మంచంలో మొసలే కింద పడిపోయింది. ఎలాగ స్నానానికి వెళ్తున్నా పాపం పెద్ద ఆవిడ తీసి ఆ మంచంలో పడుకోబెట్టి వెళ్ళిపోయాడు. మంచి పనే చెడ్డ పనే చెప్పండి? మంచి పనేగా అనే అనుకున్నాడు ఆయన కూడా. కానీ కర్మ ఇంకోలా ఉంది. ఆవిడ పాపం బాల్యంలోనే వైధవ్యం పొందింది. ఎప్పుడు పురుష పరిస్థితి చచ్చిపోయే టైం అది. ఆయన ముట్టుకున్నాడు, యంగ్ బాయ్. ఆవిడ శరీరంలో అన్ని ఇంద్రియాలు, నాడులు అన్ని పనిచేసేసింది. మనసంతా కోరిక పుట్టింది, కానీ కారం అయిపోవడం తప్పు చచ్చిపోయింది. కోరిక పుట్టింది, శరీరం చచ్చిపోయింది. భగవద్గీతలో 8 అధ్యాయాలు 6వ శ్లోకంలో ఏం చెప్పారు? దాని యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేభరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఇది 8వ అధ్యాయం 6వ శ్లోకం. ఏంటి దీని అర్థం అంటే, ఎవరైతే మరణ సమయంలో ఏం తలుచుకుంటారో వాళ్ళు వచ్చే జన్మ అదే పొందుతారు. కాశీ వెళ్ళారా? కొంతమంది వెళ్ళారు కదా. కాశీలో మేము మొన్న కార్తీక మాసంలో వెళ్ళాం. బంగారేశ్వరం గారు పిలిచారని చెప్పి ఏప్రిల్లో వెళ్ళాం. రేపు కార్తీకంలో మళ్ళీ వెళ్తాం. అయితే కాశీలో మణికర్ణిక ఘాట్ ఉంది. అక్కడ శవాలు 24 గంటలు తగలబడుతూనే ఉంటాయి. కాశీ పేరేంటో తెలుసా? మహాశ్మశానము. ఎప్పుడు తగలబడుతుంటాయి. మామూలుగా మనం ఎప్పుడైనా శవం మీద పూలు, ఆ గులాబ్ జల్తారా, రంగు తొక్కేమనుకో, పూలు తొక్కేమనుకో, ఇంటికి స్నానం చేయాలి. శవం చూస్తే స్నానం చేయాలి. కాశీలో ఏం లేవు. ఆ శవాల పక్క నుంచే నడిచి శవం తగిలినా మనం గుళికలు దండ పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే కాశీయే పెద్ద శ్మశానం. అక్కడే ఘాటు, అక్కడే తగలెడతారు. అలా లోపలికి వెళ్తే విశ్వనాథుడు దర్శనం. ఆ మణికర్ణిక ఘాట్లో 18 శవాలు తగలబడుతుంటే మీరు వీడియో చూడొచ్చు. నేను బోల్డ్ అంతసేపు మాట్లాడాను, అంతకుముందు కూడా మాట్లాడాను ఆ శవాల దగ్గరే. ఎందుకని? 2 దిన్ కా మేళా అభి అకేలా. అకేలా అంటే సింగిల్. మన ఇక్కడ చేసే ఆడావిడి 2 దిన్. అదేనా? ఎవరి ఇంట్లో పెట్టుకోరు. మనం ముందు అమ్మ అంటారు, నాన్న అంటారు, బాబాయ్ అంటారు, పోతే బై బై అంటారు.
ఎవడు ఉంచుకోడు ఇంట్లో. అర్థమైందా? సరే విషయంలోకి వద్దాం. ఈ పెద్ద ఆయన కుర్రోడుగా ఉన్నప్పుడు ఆవిడ ముట్టుకున్నాడుగా. ఆవిడకేమో ఆవిడ గతం అవన్నీ పాపం పెద్ద ఆవిడ అని ఆయన పుణ్యం ఏదో మంచి జాలితో ఆవిడని మనసంలో పెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఆయన తెలియదు. ఆవిడ ఒళ్ళంతా తిమిరికి చచ్చిపోయింది. వెంకటరమణ గారికి ఒక్కడికి అర్థమైందా? మీ అమ్మగారికి మీకు అర్థమే కావాలి. ఆయన ఎంత బాగా నవ్వారు. సరే, ఇంకా నేను అంతకంటే ఏం చెప్పలేను. మొత్తానికి ఆవిడ చచ్చిపోయింది. ఆవిడ కోరిక ప్రకారంగా మనస్సులో ఏ భావం ఉందో ఆ భావం ప్రకారంగా ఆవిడకి జన్మ వచ్చింది. ఏం జన్మ వచ్చింది? చింతామణి జన్మ. ఆవిడికి మరి ఆ పూర్వస్మృతి ఉంది. ఈవిడ అసలు నా సావు నన్ను సావనివ్వకుండా మంచం మీద పడుకోబెట్టి నా జన్మ ఎలా చేశాడు అని మంటెక్కి ఏం చేయాలనుకున్నప్పుడు ఇతను వచ్చాడు. ఎవరు? ఈ చెప్పులు కుట్టుకునే ఇలాగా చెప్పులు పెట్టమని చెప్పిందిగా, కొత్త చెప్పులు. ఆయన కొత్త చెప్పులు వేసుకెళ్ళాడు. డబ్బులు ఎవరికి ఇచ్చేది? టాటా వాళ్ళకి ఇచ్చాడా, బాటా వాళ్ళకి ఇచ్చాడా? ఎవరికి ఇవ్వలేదు. మరి చెప్పులు కాస్ట్ ఎవరు ఇవ్వాలి? ఎవరు? ఆయన ఇవ్వాలిగా. ఇవ్వాలంటే ఎవడో జల్లగా. అందుకని ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయి ఏమయ్యాడు? కొడుకులా పుట్టాడు. కొడుకులా పుట్టాడు. ఇక్కడ ఇలా జీవించిన వాడు అక్కడ అలా పుట్టాడు. పుట్టి ఆవిడ రూల్ చెప్పింది. ఏం చెప్పింది? వాడి చేతితో ఏమిచ్చినా తీసుకోవద్దు. ఎందుకు చెప్పింది? అందుకని మా నాయనమ్మ అయినా మీ నాయనమ్మ అక్కడ పెట్టు అంటే బీపీ తెచ్చేసుకునే వాళ్ళం కాదు. రుణం తీరిపోద్దని అలా భయం. మా నాన్నగారు చాలాసార్లు చెప్పారు. నేను ఆవులు పెంచుదాం, గేదెలు పెంచుదాం అని పెద్దగా చెప్తే, ఒరే ఏమొద్దు, అవన్నీ నేను పడ్డాను, మీరు మీ చదువులు మీ మీ చాలా సంతోషంగా ఉండండి అని చెప్పేవారు. అని పద్యం చెప్పారు. ఆ శ్లోకం రుణానుబంధ రూపేణ పశుపత్ని సుఖాలయ. పిల్లలైనా పశువులైనా భార్య అయినా ఇవన్నీ రుణమే. అందుకని ఈ ప్రపంచంలో మనం అందరం కూడా అన్నమాచార్యులు చెప్పినట్లుగా ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమవును ఈ జీవుడు, కొందరికి కొడుకాయ ఈ జీవుడు, మరి కొందరికి తోబుట్టు ఈ జీవుడు. ఎవరు? మనం అందరం అఖేలే, ఒక్కలమే వస్తాం, ఒక్కలు వెళ్తాం. కాబట్టి ఈ ప్రపంచం మీద ఎటువంటి బంధము పెట్టుకోకూడదు. ఎప్పుడు నందతి 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 నిత్యం అంటే ఏంటి? సంతోషం ఉండాలి. నేను ఇంగ్లీష్లో చెప్తున్నా సరదాగా, చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ వెదర్ యు ఆర్ ఇన్ ఏపీ ఆర్ యూపీ వితౌట్ గెటింగ్ టు బీపీ. అదేనా? మీరు ఏపీలో ఉన్నా యూపీలో ఉన్నా హ్యాపీగా ఉండాలంటే భగవన్నామని చెప్పండి. అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. అందుకని భగవన్నామం చేద్దాం. ఒక్క కీర్తన మీరు మంచి తల్లులు చాలా చక్కగా ఉన్నారు. అన్నమయ్య కీర్తన ఒకటి పాడేసి ఇంక మీరు అన్నం తినడానికి వెళ్ళిపోదు. అక్కడ దండం, ఇది అక్కడ అన్నం. అమ్మా అందరూ ఒకసారి నడువు నిలబెట్టండి. అంటే లేవకండి, వాళ్ళు బియ్యం బస్తా ఇలా పడేస్తాం కదా. నన్ను చూసారా ఎప్పుడు నేను వెనక్కున్నానా? ఇలాగే ఉంటాను నేను. ఇలా వెనక్కు ఉండకూడదు. ఆ కంచి స్వామి వారు 8 గంటలకు వచ్చి ఇలాగే ఉంటారు మహానుభావులు. మనకు అసలు గోడ దొరికితే పాపం అలా బియ్యం బస్తా పక్కన పడేది. 4 సార్లు చెప్పండి నేను చెప్పింది. శోభానే 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 చూడరమ్మ సతులాల శోభాన
చూడరమ్మ సతులాల శోభాన బాడరమ్మ కూడున్నది. వీళ్ళకి పెద్ద కథ చెప్తే మళ్ళీ కష్టం, అందుకని ముక్కలు చేశారు. కూడున్నది. కూడున్నదంటే అక్కడ అన్నం ఉందని కాదు, మళ్ళీ ఆకలేసి అలా అనుకోకండి. కూడి ఉన్నది అని, అలా దగ్గరగా కలిసి ఉందని. కూడి ఉన్నదని మీరు చెప్పారు కదా, వెళ్ళిపోయి తినేకండి. కథాలు అక్కడే ఉంటుంది వేడిగా. ఏం పెడుతున్నారో నాకు ఎదగాని, నేను తిన్నాం, దేవుడికి తిన్నాం, రాత్రిపూట నో అన్నాం. కూడున్నది పతి చూడి కొడుతనాంచారి. ఇలా ఇలా అనగానే 4 సార్లు శోభనే చెప్పండి. శోభానే శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు సోమునితో పుట్టువట సొంపు కలలకే మరుదు సోమునితో పుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి కోమలాంగి ఈ చూడి కుడుతనంచారి. కోమలాంగి చూడి కుడుతనంచారి. శోభానే everybody కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలపలోకమాతయట దయమరియే మరుదు దయమరియే మరుదు జలధ నివాసినియట జలధ నివాసినియట చల్లదనమే మరుదు జలధ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా కొలది మీరా ఈ చూడి కుడుతనంచారి. కొలది మీరా చూడి కుడుతనంచారి. శోభానే everybody అమర వందితయట అట్టే మహిమమే మరుదు అమర వందితయట అట్టే మహిమమే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు ఆనందాలకే మరుదు కమితో శ్రీ వెంకటేశు కమితో శ్రీ వెంకటేశు
వచ్చి పెండ్లాడే తనితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమెర వయస్సు ఈ చూడి కుడుతనంచారి కొమెర వయస్సు చూడి కుడుతనంచారి శోభాలే గట్టిగా చూడరమ్మ సతులాల శోభాన బాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాన బాడరమ్మ కూడున్నది పటి చూడి కుడుతనంచారి కూడున్నది పతి చూడి కుడుతనంచారి శోభాలే ఎవరివన్ లవ్లీ ప్రేమతో వన్స్ మోర్ శోభాలే శోభాలే శ్రీమద్రమణ గోవింద. చూసారా అక్కడ మా గణేషు శంకరు వెంకటరమణ గారి నోట్లోంచి వేదం, ఇక్కడ మా భాషలు కూడా వీళ్ళెవరు అసలు కూడి వారి గాత్రంలోంచి వారి గొంతులోంచి నాదం. భగవంతుడికి రెండు ముఖ్యమైనటువంటి వేదము నాదము, అప్పుడే ఆయనకి మోదం, మర్చిపోతే మనకి ప్రమాదం. అర్థమైందా? మరి కీర్తన మనం చక్కగా పాడాం, వాళ్ళు కూడా